దేశంలో ఇటీవల కాలంలో గ్యాంగ్స్టర్లు దారుణంగా చనిపోతున్నారు. కొంతమంది పోలీసుల తూటాలకు బలవుతుంటే మరికొందరు సొంత మనుషుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన పూణేలో జరిగింది. గ్యాంగ్స్టర్ శారద్ మోహన్ ను అతని సొంత ముఠా సభ్యులే దారుణంగా కాల్చి చంపారు. ఇంతకీ ఈ హత్య ఎలా జరిగింది? సొంత మనుషులే దారుణంగా ఎందుకు చంపారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. పూణేకు చెందిన గ్యాంగ్స్టర్ శారద్ మోహల్ హతమయ్యాడు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 1:30 శారద్ మోహల్ కాల్పులకు గురయ్యాడు. 40 సంవత్సరాల వయసు గల మోహల్ పై నలుగురు దుండగులు మెరుపుదాడి చేశారని, వారు అతనిపై సమీపం నుండి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతిని తాకగా మరో బుల్లెట్లు అతని కుడి భుజానికి తగిలాయి. అత్యవసర చికిత్స కోసం కొత్రూడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మోహల్ ప్రాణాలతో బయటపడలేదు. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కోత్రూడ్లోని సుథార్దారా ప్రాంతంలో మోహల్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్ లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 3 పిస్టల్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు 8 బృందాలను ఏర్పాట్లు చేశారు. మోహల్ పై హత్య, దోపిడీకి సంబంధించిన పలు కేసులున్నాయి. మోహల్ ను అతని అనుచరులే చంపారని, ఇది గ్యాంగ్ వార్ కాదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శారద్ మోహల్ క్రిమినల్ అండ్ వరల్డ్ లో సుప్రసిద్ధి వ్యక్తి. అతనిపై హత్య, దోపిడీతో సహా పలు కేసులున్నాయి. అతను గతంలో ఎరవాడ జైల్లో అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త మహమ్మద్ ఖతీల్ సిద్దికీని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.